చాలామంది నటిగారు అంటే ఎక్కడ గూడా ఫ్యామిలీలో కొన్ని గొడవలుంటే, కన్న తల్లే కొడుకు గురించి అంత బాగా బహిరంగంగా అటువంటి వ్యాఖ్యలు చేయరు. అది ఎలక్షన్స్ రోజున షర్మిల గారిని సపోర్ట్ చేయండి, జగన్ గారి గురించి కన్న తల్లే సపోర్ట్ చేయండి. ఏ విధంగా చూడాలంటారు అసలు బేసిక్? ఇప్పుడు ఆయన కావాల్సిందల్లా భార్య కావాలి, భార్య తాలూకు బంధువులు కావాలి, మొత్తం టోటల్గా మనకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంస్థానం కావాలి అనుకున్నారు. తల్లి వద్దనుకున్నారు, చెల్లి వద్దనుకున్నారు, కుటుంబాలు వద్దనుకున్నారు. ఆ అనుకున్న దాంట్లో ఎప్పుడైతే తల్లి ఆలోచించింది, తల్లి చూసింది, మన ఆడపడుచు వస్తే మనం ఎంత చక్కగా మనం చూసుకుంటాం, రిసీవ్ చేసుకుంటాం. ఒక కడపకు ఆడపడుచు వస్తే ఆడపడుచుని అసభ్యకరంగా ఏ ఒక్కరు కూడా మీ కుటుంబంలో తిట్లు ఉండొచ్చు, మీ కుటుంబంలో పడకపోవచ్చు, మీ కుటుంబంలో రాజకీయ వైరం ఉండొచ్చు, కానీ ఒక చెల్లిని, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, నీకు తోడబుట్టిన చెల్లిని, నీ వైసీపీ అనుచరులు, నీ పేడ్ ఆర్టిస్టులు నీ ఇష్టం వచ్చినట్టు అసలు భారతీ గారికి తెలుసు, ఒక ఆడపిల్లగా ఆడపిల్ల కూడా భారతీ గారి రిలీజ్నే ఎవరు బయట కాదు, శనిములమ్మని సునీతమ్మని అంత అసభ్యకరంగా తిట్టిస్తూ ఉంటే, అసభ్యంగా నోటులోని రాని మాటలతో మీ పేడ్ ఆర్టిస్టులు తిడుతూ ఉంటే ఒక్క మాట ఖండించలేకపోయారే. ఈరోజు రాష్ట్రానికి మీ అక్క చెల్లెలకి అన్ననే అంటున్నారు. ఏమన్నా అవుతారు, మీ సొంత చెల్లెలనే మీరు కాపాడుకోకుండా సొంత చెల్లెల్ని అంత అసభ్యంగా తిట్టిస్తూ ఉంటే మీరు బయట అక్క చెల్లెల్ని ఎంత దారుణంగా మీరు చూస్తారనేది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మానవ ప్రాణాలకి ఈరోజు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో అంటానికి షర్మిలమ్మది ఒకటే కారణం. షర్మిలమ్మకి ఈరోజు కానీ సెక్యూరిటీ లేకపోతే ఎంత బీభత్సంగా ఉంటుందో, ఎంత అసభ్యకరంగా తిడుతున్నారో. ఎవరండి ఆమె? మీ తోడబుట్టిన చెల్లి. రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు ఉండొచ్చు, ఇష్యూస్ బేస్డ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ రేపు ఎప్పటికైనా నీ చెల్లి కాకపోదు, నువ్వు అన్నా కాకపోవు కదా. మీకు మరదలో కాకపోదు, మీరు వదినా కాకపోరు. మీరు ఆ ఒక్క ఆలోచన మీరు ఎందుకు మిస్ అయ్యారు? ఎవరు 10 రూపాయలకి టీకి పనికిరాని వాళ్ళు కూడా, పనికి మాలిన వాళ్ళు కూడా ఈరోజు ఆమె కోసం మాట్లాడుతుంటే, ఆమె క్యారెక్టర్లెస్ కోసం మాట్లాడుతుంటే మీకు బాధ అనిపించలేదా? రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీకు బాధ అనిపించలేదా? తల్లిగా విజయమ్మకు బాధ అనిపించి ఆ లెటర్ పంపించాలనుకుంటున్నాను నేను. తల్లిగా ఆ బాధ చూసి కన్నీళ్ళు పెట్టుకుని ఉంటుందా విజయమ్మ గారు? ఎందుకంటే ఏంటి నా బాధ ఏంటి? రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇది జరిగిన. రాజశేఖర రెడ్డి ఒక యుగం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కే. ఒక ప్రపంచ పటంలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేని ఇల్లు లేదే. ఈరోజు ఆ కుటుంబంలోనే రెండు కుంపట్లు అయ్యాయా? ఈరోజు ఆ కుటుంబంలోనే ఆ కూతుర్నేనా ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినట్టే కదా, విజయమ్మను మాట్లాడినట్టే కదా అనే ఆలోచన జనాల్లోకి ఎప్పుడైతే వచ్చేసిందో ఇక ఒకటే డిసైడ్ అయ్యారు, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రాక్షస పాలన ఉండకూడదు. రేపు కానీ గవర్నమెంట్ వచ్చిందంటే రౌడీజంలో ఈ రాష్ట్రంలో మనం ఉండలేము, ఈ రౌడీజం మీద ఉండలేము. సొంత చెల్లినే ఇంత టార్చర్ పెడుతున్నారు, ఇంత అసభ్యంగా సోషల్ మీడియా తిడుతున్నారంటే మనల్ని ఎంత తిడతారు? అమ్మో ఈ గవర్నమెంట్ రావద్దు అనే ఉద్దేశంతో కసితో ఒంటిగడి దాకా ఓటేశారని మాత్రం నేను చెప్పగలుగుతాను.